ఎస్ఎండి రఫీ ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు నెల్లూరు నగరంలో ఫలానా ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజ్ కాడ నుంచి ఇక్కడ వరకు ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాల నల్లైన ఈరోజు విద్యార్థి జీవితాలతో యువకుల జీవితాలతో ఈరోజు చెలగాట ఆడుతుందని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఏదైతే నారా లోకేష్ యువకుల పాదయాత్ర సాక్షిగా 100 రోజుల్లోని అధికారం చెప్పడం ఎమ్మడే 77 జీవోను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫీజు పేమెంట్లు విడుదల చేయలేదు. నేటి వరకు ఈరోజు కాలయాపన పేర్ల మీద విదేశాల పేర్ల మీద రాష్ట్రానికి పెట్టుబడి తెస్తామని చెప్తారు తప్పనించి తెచ్చిన పెట్టుబడి ఏం లేదు. వాళ్ళు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పెట్టుబడుల పేర్ల మీద కంపెనీల పేర్ల మీద వాళ్ళ కాంచి డబ్బులు తీసుకొని తప్పనించి రాష్ట్రంలో ఉన్న ఒక్క చిల్లి విద్యార్థి సమస్య మీరు పరిష్కరించాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు బకాయిలుంటే ఈరోజు కాలయాపన చేస్తారు తప్పనించి చేసే దాఖలు లేదు. అదేవిధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారం వస్తేనే నిరుద్యోగ 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. అయితే నేడు వర్షాకాల సమావేశం జరుగుతున్నాయి, మా కాడ బడ్జెట్ లేదు, మేము వీళ్ళని చెప్పి చంద్రబాబు చెప్పడం విడ్డూరం ఉంది. అంటే మీకు విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు ఓట్లు వేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మీరు ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టారు. ఇచ్చిన హామీల్లో మొత్తం ఒక్క హామీ కూడా వైఫల్యం చెందారని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించిన నారా లోకేష్ మంత్రి, విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కలిసి వచ్చే వామపక్ష విద్యార్థి యువ సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు షారూక్, నేను పీడిఎస్ నెల్లూరు జిల్లా సెక్రటరీ. ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సమస్యల మీద ఈరోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పి పీడిఎస్యు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జనరల్ బాడీ సమావేశం తీసుకుంది. ఎందుకంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక విద్యా సమస్యలు అనేక విద్యార్థుల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నెల్లూరు సంబంధించిన మంత్రి నారాయణ కావచ్చు గారు అందరూ కూడా పార్కులు రెడీ చేయడం తప్పితే విద్యార్థుల సమస్యలు కాలేజీలు కూడా రెడీ పద్ధతి లేదు కాబట్టి విద్యార్థుల ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి నెల్లూరు జిల్లాలో ఈరోజు జనరల్ బాడీ సమావేశం చేశాము. జనరల్ బాడీ సమావేశం జరుగుతాము. దానికి సంబంధించి ఈరోజు విఆర్సీ నడిపొట్టి నుంచి ఈరోజు నెల్లూరు కురుగమాడ వరకు హాల్ వరకు దాదాపు 200 మందితో ఈరోజు మనం పీడిఎస్సీలో జనరల్ బాడీ సమావేశం సందర్భంగా ర్యాలీ నిర్వహించాం. రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఇక్కడి నుంచి దిశానిర్దేశం చేసి నెల్లూరు జిల్లా ఏవైతే ప్రైవేటు మరియు కార్పొరేట్ శక్తులు ప్రైవేటు బుక్స్ కానీ అధిక ఫీజు వసూలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఈరోజు పీడిఎస్ ముఖ్యంతో ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా ఈ జనరల్ బాడీలో దిశానిర్దేశం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.